నమస్తే, నేను మీ నగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తం మీద పాకిస్తాన్ భయపడ్డట్లుగా, భారతదేశ ప్రజలందరూ కోరుకున్నట్లుగా నిన్న అర్ధరాత్రి దాటాక, అంటే ఈరోజు తెల్లవారుజామున 1:45 గంటల నుండి భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల మీద ఊహించని రీతిలో మెరుపు దాడులు చేసింది. 9 ప్రాంతాలను టార్గెటెడ్గా చేసుకొని ఆ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేసింది. సో ఈ దాడులతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు, భయానికి గురవుతోంది. ప్రపంచంలోని మిగతా దేశాల నుంచి సహకారం తీసుకునేదానికి పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ కోవలో అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ఇలాంటి పెద్ద దేశాలు భారత్కు స్నేహస్తం అందించడం, ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భారత్ చేస్తున్న పోరాటానికి, యుద్ధానికి తాము మద్దతుగా ఉంటామని చెప్పి ప్రకటించడం అనేది పాకిస్తాన్కి ఇప్పుడు తీవ్ర ఆందోళన కలగజేసింది. మొత్తం మీద ఈ పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా భారతదేశం తమ మీద దాడి చేస్తుందని పాకిస్తాన్ ఊహించినట్లుగానే 1971 తర్వాత భారతదేశం మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ భూభాగాన్ని టార్గెట్గా చేసుకొని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అసలు ఈ దాడి పట్ల ప్రపంచంలోని ఉగ్రవాద కార్యకలాపాలను, ఉగ్రవాద సంస్థలను వ్యతిరేకిస్తున్న అన్ని దేశాలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ భారత్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. భారతదేశం వైపు న్యాయం ఉంది. భారత్ మీద ఉగ్రవాద సంస్థలు, అంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు దాడి చేశాయి కాబట్టే భారత్ ప్రతీకార చర్యకు దిగింది. ఇందులో ఏం తప్పు లేదు అని చెప్పేసి అనేక దేశాలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అయితే పాకిస్తాన్ కూడా భారతదేశం తమ దేశ భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేయడం, వైమానిక దాడులు చేయడం, తమ దేశంలో అల్లకల్లోలం సృష్టించే ఒక పరిస్థితులు ఏర్పరచడాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. సమయం చూసి మేము కూడా భారత్ మీద దాడి చేస్తాం, అవసరమైతే యుద్ధానికి కూడా తెరదీస్తామనే ఒక సంకేతాలు పాకిస్తాన్ కూడా పంపుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటికే దేశంలోని దాదాపు 255 జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించింది. అంటే ఒకవేళ యుద్ధం రాదు 99%, ఒకవేళ వస్తే ఈ ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ దాడులకు దిగబడవచ్చు అని చెప్పేసి ముందు జాగ్రత్తగా భారత ప్రభుత్వం ఒక లిస్టు తయారు చేసింది. ఆ లిస్టులో దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు మనకు ఆనుకుని ఉన్న చెన్నై, అంటే చెన్నైలో కల్పకంలో అణువిద్యుత్ కేంద్రం ఉంది, దాన్ని టార్గెట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి చెన్నైను కూడా కేటగిరీ 2లో పెట్టారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం సిటీని కేటగిరీ 2లో కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అంటే ఇక్కడ నేవీకి సంబంధించిన ముఖ్య కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. దక్షిణ భారతదేశానికి ఈ తీరానికి సంబంధించి విశాఖపట్నం నేవీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్గా ఉంది. అక్కడే నేవీకి సంబంధించిన ఆయుధాల డిపో కూడా ఉంది. సో ఈ కారణాలన్నింటి రీత్యా విశాఖపట్నం సిటీని కేటగిరీ 2లో కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అలాగే గతంలో మనం కలిసి ఉన్న రాష్ట్రం, మన పొరుగునున్న రాష్ట్రం, తెలుగు రాష్ట్రం హైదరాబాద్ను కూడా కేటగిరీ 2 జోన్లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. అంటే ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఒకవేళ యుద్ధ సైరన్లు మోగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిజంగా యుద్ధమే వస్తే భయపడకుండా రాత్రిపూట, అంటే టార్గెట్ను మిస్ చేసేలా, అంటే టార్గెట్ ఏదైతే సిటీల మీద టార్గెట్ పెట్టారో ఆ టార్గెట్ను రీచ్ కాకుండా చేసేలా రాత్రి సమయాల్లో విద్యుత్తు నిలిపివేయడము, అలాగే ఇంటర్నెట్ ఆపడం, మొబైల్ ఫోన్లు ఆపడము, తర్వాత వార్ సైరన్స్ మోగానే ప్రజలు భయపడకుండా ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి, ఏ రకంగా వాళ్ళు వ్యవహరించాలి అనే చర్యల మీద దేశవ్యాప్తంగా నిన్న మాక్ డ్రిల్ నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖపట్నం, విజయవాడ కూడా ఈ టార్గెట్లో ఉండడంతో, ఈ జాబితాలో ఉండడంతో అక్కడి ప్రజలు కూడా ఈ యుద్ధానికి సంబంధించిన అంశాలు, అంటే కేంద్ర ప్రభుత్వము చెబుతున్న అంశాలు, ముందు జాగ్రత్త చర్యలను పాటిస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇలా ఈ విషయంలో ఎలాంటి భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఆర్మీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున భారత దాడుల అనంతరం మొత్తం పాకిస్తాన్ గజగజలాడిపోతుంది. అమెరికాతో ఏదో రాయబారాలు చేసే ప్రయత్నం అయితే చేసిందని అమెరికా
పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి నో చెప్పింది. మొత్తం మీద చూస్తే పహల్గామ్లో ఉగ్రవాదుల దాడికి భారత్ సరైన ధీటైన బదులిచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే భారత్ మీదకి వచ్చి భారత్ మీద ఉగ్రవాద కార్యకలాపాలు ఉగ్రవాద దాడులు చేస్తే ఇప్పుడు కేవలం పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చి ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెటెడ్గా చేసుకొని దాడులు చేస్తాం. ఇంకొకసారి ఇలాంటి పర్యవసనాలు జరిగితే ఇలాంటి దాడులు జరిగితే మీ భూభాగంలోకి వచ్చి భీకరమైన యుద్ధం చేయాల్సి ఉంటుందని పరోక్షంగా భారత్ పాకిస్తాన్ను హెచ్చరించింది. ఈ మేరకు సందేశము హెచ్చరిక కూడా జారీ చేసినట్టు అయింది. ఈ దాడుల ద్వారా మొత్తం మీద భారతదేశం మళ్ళీ తన ఆధిపత్యాన్ని, అంటే దాయాది దేశం ఎంత కవ్వింపు చర్యలకు పాల్పడినా కూడా ఇంతకాలం శాంతి అంటూ వస్తున్న భారతదేశం ఒక్కసారిగా కన్నెర్ర చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పేసి మన త్రివిధ దళాలు మరొక్కసారి ప్రపంచానికి చూపించాయి. సో ఈ దాడులను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాగా అభినందించారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ సీఎం, అలాగే తెలుగు రాష్ట్రాలకు వచ్చేప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దాడులను సమర్థిస్తూనే భారత త్రివిధ దళాల బలాన్ని, వాళ్ళ వ్యూహాన్ని, టార్గెట్ మిస్ కాకుండా చేసిన దాడులను అభినందిస్తూ జై హింద్ అని సోషల్ మీడియాలో ట్యాగ్ లైన్ పెట్టి భారత నేవీని, ఆర్మీని, త్రివిధ దళాలను అభినందించారు. అలాగే ఈ యుద్ధంలో కూడా భారతదేశం ఒక మానవత్వాన్ని ప్రదర్శించినట్లు ప్రపంచం గుర్తించింది. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రవేశించి ఎక్కడ పడితే అక్కడ యుద్ధ విమానాలతో దాడులు చేస్తే ఈ పహల్గామ్ దాడికి, ఉగ్రవాదానికి సంబంధం లేని అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ యుద్ధ కాలంలో కూడా భారతదేశం పాకిస్తాన్లోని అమాయకుల జోలికి పోకుండా కేవలం టార్గెటెడ్గానే ఉగ్రవాదుల శిబిరాలు లక్ష్యంగానే దాడులు చేయడం అనేది యుద్ధంలో కూడా భారతదేశం మానవత్వాన్ని ప్రదర్శించిన వాతావరణం అయితే మనకు కనపడిస్తూ ఉంది. నమస్తే.